వాయులింగం ఉన్న పంచభూత క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడి శివలింగం స్వయంభు చతురస్రాకారంలో ఉంటుంది. శ్రీకాళహస్తి అనే పేరుకి ఒక అందమైన కథ కూడా ఉంది. సాలెపురుగు అంటే స్త్రీ, పాము అంటే కాల, ఏనుగు అంటే హస్తి. ఈ మూడు జీవులు ప్రతిరోజు శివలింగాన్ని తమ విధానంలో పూజించేది. సాలెపురుగేమో వల వేసి అలంకరించేది, పాము లింగాన్ని కాపాడేది, ఏనుగు నీళ్లు తెచ్చి అభిషేకం చేసేది. వారి మధ్య ఎవరి భక్తి గొప్పది అన్న భావన రావడంతో శివుడే వారికి పరీక్ష పెట్టాడు. మరి ఆ మూడు భక్తిని ప్రాణాల కంటే గొప్పదిగా చూపించారు. ఆ భక్తికి శివుడు ముక్తిని ఇచ్చాడు. అందుకే ఈ ప్రాంతం పేరు శ్రీకాళహస్తి అని వచ్చింది. ఇక్కడ వినిపించే మరో కథ కన్నప్ప గురించి. అతని భక్తిని పరీక్షించేందుకు శివుడు లింగం నుండి రక్తం కారేలా చేస్తే కన్నప్ప తన కన్నులనే పీకి లింగానికి అమర్చాడు. అటువంటి భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమయ్యి అతనికి మోక్షం ప్రసాదించాడు. ఇక్కడ సువర్ణముఖి నది ప్రవహిస్తుంది. ఇది అగస్త్య మహర్షి ప్రార్థనతో వచ్చిన పవిత్ర జలధార అని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ.